నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. సూర్యాపేటలోని 29వ వార్డులో ఉన్న వజ్రా హోమ్స్ లో 2015 నుంచి 18 వరకు అన్ని అనుమతులు తీసుకుని సక్రమ రిజిస్ట్రేషన్ పత్రాలు కలిగి ఇండ్లు కట్టుకుని నివాసం ఉంటున్నారని, ప్రస్తుతం నల్ల ఉమాజ్యోతిరెడ్డి తప్పుడు దస్తావేజీలు సృష్టించి అక్రమంగా అధికార పార్టీ నాయకులు వజ్రా హోమ్స్ లో స్థలాలను ఆక్రమించుకునేందుకు బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ అన్నారు. ఆదివారం వజ్రా హోమ్స్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నన్ను ఉమాజ్యోతిరెడ్డికి వజ్రా హోమ్స్ లో ఎలాంటి భూమి లేకుండా తప్పుడు దస్తావేజులు సృష్టించి వజ్రా హోమ్స్ 9,000 గజాలు తన భర్త చిత్తరంజన్ రెడ్డి పేరు మీద ఉన్నట్టు చూపిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. ఈ విషయమై గతంలో తాను చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం కోర్టు కేసులను క్లియర్ చేసి రిజిస్ట్రేషన్ చేస్తామని నమ్మించి తన వద్ద డబ్బులు తీసుకుని ప్రస్తుతం తప్పుడు పత్రాలతో భార్యాభర్తలు అధికార పార్టీ నాయకులతో అగ్రిమెంట్ చేసుకున్నారని తెలిపారు. ఈ విషయమై సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదైందని, అనంతరం తప్పుడు దస్తావేజులు రద్దు చేసుకుంటామని మాట్లాడి తన నుంచి 20 లక్షలు తీసుకుని అమెరికాకు వెళ్లిపోయిందని అన్నారు. ప్రస్తుతం ఆ తప్పుడు దస్తావేజుల ద్వారా అగ్రిమెంట్ చేసుకున్న అధికార పార్టీని కూడా మోసం చేయగా వారు సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారని తెలిపారు. అమెరికా నుండి వచ్చి తప్పుడు పత్రాలతో వజ్రా హోమ్స్ స్థలాలను ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్న నల్లా చిత్తరంజన్ రెడ్డి, ఉమాజ్యోతి రెడ్డిలపై కఠిన చర్యలు తీసుకోవాలి. గతంలో చీటింగ్ కేసులు ఉన్నా రాజకీయ అండతో మోసాలకు పాల్పడుతున్న వీరితో ఎలాంటి లావాదేవీలు జరపవద్దని బాధితులు హెచ్చరిస్తున్నారు. సూర్యాపేట నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతున్నటువంటి పోరులో భాగంగా ఇక్కడ కనపడుతున్నటువంటి వజ్రా హోమ్స్ 2015లో స్టార్ట్ అయ్యి 2018 వరకు ఇక్కడ ఉన్నటువంటి నివాసాలన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వివిధ వృత్తులు చేసుకునేటటువంటి వాళ్ళందరూ కూడా మరి ఇక్కడ డిటిసిపి నామ్స్ ప్రకారం ఏర్పాటు చేసినటువంటి లేఅవుట్ కాబట్టి మరి అందులో కొనుగోలు చేసుకుని 2018 నుండి నివాసం ఉంటున్నటువంటి ప్లేస్ ఇది. ఇటు పడమటి రోడ్డు జనగం రోడ్డు ఉంటుంది, తూర్పు వైపు అన్ని నివాసాలు ఉంటున్నటువంటి ఇండ్లు ఉన్నాయి. మరి ఇటువైపు మాకు అమ్మినటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి ల్యాండ్ ఉంటుంది, అటువైపు మూసీ కెనాల్. ఈ హద్దులతోనే మాకు 2015లో అన్నవజ్జల సూర్యప్రకాష్, అదేవిధంగా పెద్ది నరసింహారెడ్డి అనేటటువంటి వాళ్ళ ద్వారా 2016లో మాకు రిజిస్ట్రేషన్ కాబడింది. ఇది నల్లు అనేటటువంటి కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ల్యాండ్. వాళ్ళంతా కూడా అమెరికాలో ఉంటారు. సరే, వాళ్లకు అనేక రకాల సమస్యలు ఉన్నాయన్న సంగతి మాకు ఇందులోకి వచ్చిన తర్వాత తెలిసింది. వాళ్ళకు ఒరిజినల్ గా పాస్బుక్ 12 ఎకరాలకు ఉంది, భూమి మాత్రం